గారు ఎస్ సార్, చెప్పండి సార్. అదేనండి, ఫీడ్బ్యాక్ గురించి విధానం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్. ఈరోజు క్లాస్ అర్థమైందా మీకు? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఆల్ క్లాసెస్ అర్థమవుతున్నాయా? అన్ని క్లాసులు అర్థమవుతా ఉన్నాయి సార్. అర్థం కాకపోతే ఇంకా 2-3 టైమ్స్ చూస్తా ఉన్నా, సో అది అర్థమవుతుంది సార్. సో మనకు ఆల్మోస్ట్ 50 క్లాసెస్ అయిపోయినట్లు ఉన్నాయి కదా అప్రాక్సిమేట్లీ? అవును సార్, 50 క్లాస్ అయినాయి. ఎలా ఉంది ట్రైనింగ్? ఎలా ఉంది ఆ ట్రైనింగ్? చాలా బాగా అర్థమవుతాం సార్. మీరేమైతే చెప్తా ఉన్నారో అది చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. సో అర్థమవుతా ఉంది. మాకు ఏమన్నా డౌట్ వస్తే అడుగుతున్నాము. సో మీరు బాగా క్లియర్ చేస్తా ఉన్నారు సార్, దాన్ని అర్థమవుతాం సార్. అర్థమవుతుందా? మేము ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము. సో అర్థమవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి మహేష్ మీరు? మాది కుప్పం సార్, చిత్తూరు డిస్టిక్ కుప్పం. కుప్పం నుంచా? చంద్రబాబు నాయుడు నియోజకవర్గం. ఓకే ఓకే, వెరీ గుడ్, గ్రేట్ గ్రేట్. ఇంకా ఏంటి, ఎలా ఉంది ట్రైనింగ్ అంతా? ఓకేనా మీకు? ఓకే సార్, అర్థమవుతుంది బాగా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ ఇన్ ఫినాన్స్ సార్. ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. అంటే నాకు 5 years యాజ్ ఎ ఎండ్ యూజర్ గా P2P ప్రొక్యూర్ టు పే లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అయిదాం అనుకుంటా ఉన్నా. సో కోర్స్ జాయిన్ అయ్యాను. కోర్స్ అయిన తర్వాత మీరు సేమ్ ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని మీరు కన్సల్టెంట్ గా ట్రై చేయండి. మీకు ఎండ్ యూజర్ గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది కన్సల్టెంట్ గా జాబ్. ఆల్రెడీ మీరు రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా జాబ్స్ అనేవి కన్సల్టెంట్ గా షిఫ్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎలా ఉంది? మీరు ఆల్రెడీ ఎండ్ యూజర్ గా వర్క్ చేశారు కదా, మనం చెప్పే ట్రైనింగ్ అనేది మ్యాచ్ అవుతుందా మీకు? మ్యాచ్ అవుతా ఉంది సార్. మొత్తము అంటే రియల్ టైమ్ లాగే అనిపిస్తుంది సార్. అంటే అది రెఫరెన్స్ ఫీల్డ్ కంట్రోలింగ్, ఫీల్డ్స్ కంట్రోలింగ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంతా కరెక్ట్ గా మ్యాచ్ అవుతాం సార్. మ్యాచ్ అవుతుంది. జిఎల్ అకౌంట్, వెండర్ క్రియేషన్ అంతా మ్యాచ్ అవుతాం సార్. ఓకే ఓకే. అంటే అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తా ఉంది. సో బాగా అర్థం అవుతాం సార్. అంటే ఒక్కొక్కసారి ఏమంటే అవుట్పుట్ రాకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం సార్. అంటే ఎర్రర్ వస్తే ఈ ఎర్రర్ రిజాల్వ్ చేయాలి, మళ్ళీ వేరే స్క్రీన్ కి వెళ్ళి దాన్ని పోస్ట్ చేయాలి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తా ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా అంత కరెక్ట్ గా ఉంది సార్. అంత కరెక్ట్ గా ఉందా? ఉంది సార్. ఎక్స్పెక్ట్ మీరు ఎలా తెలుసు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గురించి? అంటే నేను ముందుగానే యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ చూశాను సార్ ఆల్రెడీ. సో మీ వీడియోస్ చూసి బాగా అర్థం అవుతా ఉంది. సో ఓకే, మనం జాయిన్ అవ్వచ్చు వీళ్ళ ఇన్స్టిట్యూట్ లో అనేసి మీకు కాల్ చేసి జాయిన్ అయ్యాను సార్. ఓకే, అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా ట్రైనింగ్ ఇలా ఉంటుందని? కానీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు సార్. అంటే ట్రైనింగ్ అంటే నార్మల్ గా చెప్తారు, నార్మల్ గా ఓకే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓకే అంతే అంటారు అనుకున్నాం సార్. బట్ మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకుని డౌట్స్ అంతా క్లియర్ చేసి నెక్స్ట్ క్లాస్ లో ఏమన్నా ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది ఏమన్నా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి, ఏమన్నా ప్రాక్టీస్ చేయండి అని చెప్తా ఉన్నారు సార్. ఓకే, అంతా బాగా అర్థం అవుతాం సార్. ఏం ప్రాబ్లం ఏం లేదు ఇప్పటి వరకు. ఓకే, ట్రైనింగ్ అయితే బాగా నచ్చింది మీకు? ఓకే, నచ్చింది సార్. ఓకే, కాన్ఫిడెన్స్ ఉందా మీకు? అంటే రియల్ టైమ్ లో సర్వే అవుతానని కానీ ఎట్లా? కాన్ఫిడెంట్ అయితే ఉంది సార్, రియల్ టైమ్ లో సర్వైవ్ అవుతాననేసి. అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం కాబట్టి డెమో సర్వర్ లో 90-95% సేమ్ ఉంటుంది కదా సార్ ప్రొడక్షన్ కి, ఇక్కడ డెమో సర్వర్ కి రియల్ సర్వర్ కి. సో 90% మ్యాచ్ అవుతుందండి. అయితే 100% మ్యాచ్ అవుతుంది మనం చెప్పేది. యాక్చువల్ గా నేను S4 HANAలోనే ప్రాక్టీస్ చేస్తున్నా సార్. అంటే S4 HANA సర్వర్ ఉంది. సో S4 HANAలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. సో మీరు చెప్పేది S4 HANAలో మాక్సిమం 99% మ్యాచ్ అవుతా ఉంది. కరెక్ట్ గా అవుట్పుట్ వస్తా ఉంది సార్ ఇప్పటి వరకు. అంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, జిఎల్ అకౌంట్, గ్లోబల్ సెట్టింగ్స్ అంతా చేసుకుని వచ్చిన సార్. ఎక్కడ మీరు పనిచేస్తుంది? హైదరాబాద్ లేకపోతే? బెంగళూరు సార్, బెంగళూరు. ఓకే, మాకు బెంగళూరు దగ్గరే సార్. సో బెంగళూరు లోనే. కుప్పం అంటే అందరికి ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు. అవును సార్, అవును. 5 years నుంచి పనిచేస్తున్నారా మీరు? 5 years ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు వర్కింగ్ మీరు? లేదు సార్, దీన్ని జాబ్ వదిలేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా
ఎస్ఏపి ఫీకో పైన పెడదామా అనేసి ఓకే ఓకే జాబ్ వదిలేసి నాది లాస్ట్ వర్కింగ్ డే డిసెంబర్ లో అయిపోయింది సార్. తర్వాత జనవరిలో జాయిన్ అయినా సార్ కోర్స్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు టోటల్ గా ప్రతిదీ ప్రిపేర్ అయ్యారండి? మనం చెప్పిన కాన్సెప్ట్ అంతా ప్రతిదీ ఇప్పటివరకు మీరు ఏమైతే చెప్పినారో మొత్తం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకొని వస్తా ఉన్నా సార్. అవుట్పుట్ కూడా కరెక్ట్ గా వస్తా ఉంది సార్. అంటే అర్థం కాకపోతే మీ వీడియోసే 2 to 3 టైమ్స్ చూస్తా ఉన్నా, సో అర్థం అవుతాం సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీ క్లాస్ లో మళ్ళీ అడిగితే మీరు క్లారిఫై చేస్తా ఉన్నారు. సో అది బాగా నచ్చింది సార్ నాకు మీ ట్రైనింగ్ లో. అసలు ఇలా రెస్పాండ్ అవుతారు ఇట్లా ఆన్లైన్ లో అనుకున్నారా? లేదు సార్, అంటే ఆన్లైన్ లో జస్ట్ వాళ్ళు క్లాస్ చెప్పేసి వాళ్ళు ఇది వెళ్ళిపోతారు అనుకున్నా సార్. బట్ మీరు అన్ని కరెక్ట్ గా చేపించి అంతా చేస్తా ఉన్నారు కదా సార్. సో అది నాకు బాగా నచ్చింది. ఓకే, సో కుప్పం నుంచి వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు ఎంత ఉంది ప్యాకేజ్? మీరు ఆల్రెడీ వర్కింగ్ అని చెప్పారు కదా. 5.5 ఉంది సార్. 5.5 ఉంది. 5 వీక్స్ వర్క్ చేశారంటే గ్రేట్ అండి మీరు. కానీ ఎండ్ యూజర్ నుంచి కన్సల్టెంట్ గా వెంటనే షిఫ్ట్ అవ్వండి. షిఫ్ట్ ఏమవుతుందంటే మీకు అది చాలా ప్లస్ అవుతుంది. అవును సార్, దానికి అంటే ఎండ్ యూజర్ లో కొద్దిగా గ్రోత్ తక్కువ అనేసి ఎస్ఏపి కన్సల్టెంట్ గా చూద్దాం అనేసి నేను ఇది ట్రై చేస్తా ఉన్నా సార్. మీరు ఇంకోటి కన్సల్టెంట్ గా వెళ్తే ప్లస్ ఏంటంటే మీకు ప్యాకేజ్ అనేది హై ప్యాకేజ్ వస్తుంది. యాక్చువల్గా మీకు 5 lakhs ఉంది కదా, మీకు 10 to 15 lakhs కూడా రావచ్చు. అవును సార్, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. అంటే మీరు ఇంటర్వ్యూలో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు అనే దాన్ని బేస్ గా చేసుకుని ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మీరు చెప్పేదాన్ని బట్టి, అలాగే మీరు ఇంటర్వ్యూలో మీరు పార్టిసిపేట్ చేసేదాన్ని బేస్ గా చేసుకుని మీకు బెస్ట్ ప్యాకేజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన కమాండింగ్ నాలెడ్జ్ గ్రో చేసుకోండి. గ్యారంటీగా బెస్ట్ ప్యాకేజ్ వస్తుంది, మంచి శాలరీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. మీరు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి పెట్టుకుని వెళ్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు మీకు. మీరు ఫేక్ అది పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. అవును సార్, అందువల్ల ఏంటంటే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఓకే, ట్రైనింగ్ అయితే బాగుంది కదా మీకు? ట్రైనింగ్ అయితే బాగా నచ్చింది సార్. నేను మా ఫ్రెండ్స్ కి రెఫర్ చేసిన సార్. అంటే వాళ్ళు ఎస్ఏపి ఫీకో పైన నేర్చుకుందాం అనుకుంటా ఉన్నారు సార్. వాళ్ళకి ఎండ్ యూజర్ గా 3 point ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫ్రెండ్ కు. వాళ్ళకు రెఫర్ చేసిన ఈ వీడియోస్ చూడు, డెమో వీడియోస్ చూడు, నీకు నచ్చితే జాయిన్ అవ్వు అని చెప్పిన సార్ వాళ్ళకి కూడా. అంటే డే ఆఫ్టర్ ఎస్టర్డే నేను బెంగళూరు నుంచి వస్తా ఉంటే మా ఫ్రెండ్ కలిసినాడు, సో వాళ్ళకి రెఫర్ చేసిన సార్. ఓకే ఓకే, మన వీడియోస్ ఒక 20 వీడియోస్ ఇవ్వండి వానికి. ఓకే సార్, ఇస్తా సార్. చూస్తే అర్థమవుతుంది కదా. అవునవును. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, బాయ్. గుడ్ డే. బాయ్.